సార్ సుకన్య సమృద్ధి యోజన చాలా మంది తల్లిదండ్రులు ఉంటామంటే ఇదే పేరు వినబడుతోంది. సక్సెస్ఫుల్‌గా నిర్వహిస్తున్న పథకం కేంద్ర ప్రభుత్వం. ఏంటండి ఓవరాల్ పథకం గురించి చెప్పండి? జనరల్‌గా ఇప్పుడు మనందరం కూడా మీరు చెప్పినట్టుగానే ఆడపిల్ల అనంగానే ఆమెకి చదువులకి లేకపోతే పెళ్ళికని అనేకమైన ఖర్చులుంటాయి. దీన్ని ఎలా భరించాలా ఏంటి? మధ్య తరగతి కింది దిగువ మధ్య తరగతి పిల్లలు వాళ్ళందరూ కూడా తీవ్రంగా ఆలోచిస్తారు. ఆడపిల్ల పుట్టంగానే ఎలా చేయాలి? ఏంటి? వాళ్ళ భవిష్యత్తు గురించి మనం ఏమో చేయాలా? ఏం చేయడానికి అవకాశం ఉంటుంది? అని చెప్పి సహజంగా ఆలోచిస్తూ ఉంటాం. అందరం కూడా ఈ మధ్య తరగతి కానీ వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. దాని గురించి ఆలోచించే ఇవాళ కేంద్ర ప్రభుత్వంలోని ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో తపాలా శాఖ వాళ్ళు కూడా సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ అని చెప్పేసి ఒక స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. ఇది 2/12/2014 నుంచి ప్రారంభమైంది. 2/12/2014 నుంచి ఆడపిల్లలు 1 సంవత్సరం నుంచి 10 సంవత్సరాల లోపు 10 సంవత్సరాల లోపు పిల్లలందరూ కూడా ఆడపిల్లలందరూ కూడా ఈ స్కీమ్లో జాయిన్ అవ్వడానికి మంచిది అవకాశం ఉంది. 10 సంవత్సరాలు దాటిన వాళ్ళు దీంట్లో చేరడానికి అవకాశం లేదు. ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఇదేమిటంటే ముందు అకౌంట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి 15 సంవత్సరాలు డబ్బులు కట్టాలా. 15 సంవత్సరాల తర్వాత ఒక 6 సంవత్సరాలు వెయిట్ చేయాలా. తర్వాత 21 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ. అంటే అకౌంట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి 21 సంవత్సరాల తర్వాత ఆ అమౌంట్కి మన చేతికి రావడానికి అవకాశం ఉంటుంది. స్టార్టింగ్ ఎంత కట్టాలి సార్? మినిమం ₹250 నుంచి ప్రారంభించవచ్చు. మినిమం ₹250 నుంచి ఎంతైనా ఓపెన్ చేసుకోవచ్చు. సంవత్సరానికి మ్యాక్సిమం ₹150,000 వరకు ఆ స్కీమ్లో డిపాజిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ మీరు నెలకు ఒక ₹1000 చొప్పున కట్టారనుకోండి, ప్రతి నెల ₹1000 ఒక రికరింగ్ డిపాజిట్ లాగా ప్రతి నెల ₹1000 కట్టారనుకోండి, ఇవాళ ఉన్న ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం ఈ సుకన్య సమృద్ధి యోజన ఆడపిల్లలకు సంబంధించి ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ 8% హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్నాం. అన్నిటికంటే కూడా ఎక్సెప్ట్ సీనియర్ సిటిజన్ అయ్యేటప్పటికి అబౌవ్ 60 years వాళ్ళకి ఇచ్చే సీనియర్ సిటిజన్ స్కీమ్కి అయితే 8.2% ఉన్నది. దీనికి 8% ఇస్తున్నాం ఇంట్రెస్ట్ రేటు. హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్లో నెంబర్ 2 ఇది మనకి ఇవాళ. అంటే సీనియర్ సిటిజన్కి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో ఇవాళ ఆడపిల్లలు కూడా ఆల్మోస్ట్ అంత ప్రయారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం యొక్క పథకాన్ని ప్రారంభించింది. వాళ్ళు 8%తో ఇవాళ నడుస్తూ ఉంది స్కీమ్. 8% ఇస్తూ ఉన్నాం. సపోజ్ ఒక ₹1000 చొప్పున ప్రతి నెల కడితే సంవత్సరానికి 12,000. 15 సంవత్సరాలు మీరు కట్టిన అమౌంట్ గాను 15 సంవత్సరాలకి మీరు కట్టిన అమౌంట్ గాను ₹5,39,000. అంటే 15 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత మళ్ళీ 6 సంవత్సరాలు వెయిట్ చేయాలి. అంటే మొత్తం 21 సంవత్సరాలు. ₹1000తో 15 సంవత్సరాలతో కట్టిన తర్వాత 6 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత టోటల్గా 21 సంవత్సరాల తర్వాత మీకు వచ్చే స్కీమ్కి ₹5,39,453 వస్తాయి. అది ఇవాళ ఉన్న రేటు ప్రకారం. అంటే ఏంటంటే ఇంట్రెస్ట్ రేటు 8% అనేది పర్మనెంట్ కాదు. ఎవ్రీ 3 monthsకి ఒకసారి పెరగచ్చు తగ్గచ్చు ఎట్లయినా జరుగుతుంది. ఎందుకంటే అంత లాంగ్ టర్మ్ అనేది ఏ స్కీమ్లో కూడా ఇంట్రెస్ట్ రేటు ఒకే ఇంట్రెస్ట్ ఉండదు, ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఎందుకంటే యాజ్ పర్ గైడ్లైన్స్ ఆఫ్ రిజర్వ్ బ్యాంకు, తర్వాత రిజర్వ్ రెపో ఇంట్రెస్ట్ రేట్స్ ప్రకారం అన్ని రిజర్వ్ బ్యాంకులో అన్ని ఇంట్రెస్ట్ రేట్లు మారుతూ ఉంటాయి. బ్యాంకింగ్ మారుతూ ఉంటాయి, పోస్టులు కూడా మారుతూ ఉంటాయి. మాది కూడా పోస్ట్ ఆఫీస్ కూడా పూర్తిగా ఫైనాన్షియల్ బ్యాంక్ ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం మాత్రం మేము కూడా పనిచేయాల్సి ఉంటుంది. సో దాని ప్రకారం ఆ ఇంట్రెస్ట్ రేట్లు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఇవాళ ఉన్న రేట్ ఇంట్రెస్ట్ ప్రకారం 8% చొప్పున చూస్తే మీరు ₹1000 చొప్పున మొత్తం 15 సంవత్సరాలు పే చేసి 6 సంవత్సరాలు వెయిట్ చేస్తే ₹5,39,453 రావడానికి అవకాశం ఉంది. అట్లాగే ఈ స్కీమ్లో మధ్యలో ఏదైనా కావాలంటే విత్డ్రా చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. 2 అవకాశాలు, అమ్మాయి చదువుకి కానీ లేకపోతే వివాహానికి కానీ. ఈ రెండిట్లో ఏదైనా అవసరమైనప్పుడు ఆ రోజు ఉన్న బ్యాలెన్స్లో 50% వరకు కూడా మీకు విత్డ్రా చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అంటే అకౌంట్ రద్దు చేసుకోవడానికి ఉండదు, విత్డ్రాయలు మాత్రం ఇస్తాం ఆ రోజు. ఒకవేళ సపోజ్ అమ్మాయి ఇంజనీరింగ్ వచ్చిందో లేకపోతే ఇంకేదైనా చదువుకుంటుంది, డబ్బులు అవసరం అవుతుంది, ఆ అమ్మాయి ఇంజనీరింగ్ నిమిత్తం మాకు కావాలి అని చెప్పేసి అంటే మనం అప్లికేషన్ ఫార్మ్ అది ఇస్తే దాని ప్రకారం ఆ రోజు ఉన్న డబ్బులో 50% వరకు మనం లోన్గా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే మధ్యలో ఏమైనా అంటే ఒక 3-4 నెలల కన్నా గ్యాప్ వచ్చింది అనుకుందాం సార్, కట్టడానికి కొంచెం ఇబ్బంది పడ్డారు. సో అప్పుడు పరిస్థితి అకౌంట్ ఆగిపోయే పరిస్థితి ఉండదా? 3-4 నెలలకు ఇబ్బంది ఏం లేదండి. సంవత్సరం మొత్తంలో మినిమం ఒక డిపాజిట్ కనీసం ఒకసారి వేస్తే చాలు. ఒక డిపాజిట్ ఒక్క సంవత్సరంలో ఒక్క డిపాజిట్ కూడా వేయకపోతే అది ₹50 పెనాల్టీ పడుతుంది. ₹50 పెనాల్టీ. నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే నెక్స్ట్ ఇయర్ మీరు ఒక డిపాజిట్ కట్టేటప్పుడు ఆ ₹50 పెనాల్టీ కూడా కలిపి కడితే నెక్స్ట్ ఇయర్ డిపాజిట్ తీసుకోబడుతుంది. లేకపోతే డిపాజిట్ తీసుకోదు మళ్ళీ. మీరు చెప్పేదాని ప్రకారం అయితే 1 year నుంచి 10 years అంటున్నారు సార్. అంటే ఇప్పుడు 10 years అంటే టర్మ్ 31 సంవత్సరాలు పడుతుంది ఇన్కేస్. సో వాళ్ళకన్నా మీరు చెప్పింది 1-2 years వాళ్ళకైతే కొంచెం ఈజీగా ఉంటుంది. ఖచ్చితంగా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు చెప్పింది కూడా కరెక్టే. సహజంగా 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం పిల్లల వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళ చదువులకి కానీ పెళ్ళిళ్ళకి కానీ కరెక్ట్గా వాళ్ళకి అవసరానికి ఆదుకునే విధంగా ఉంటుంది ఈ అమౌంట్. అంటే కనీసం అతి తక్కువ మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ₹1000 వాళ్ళ కష్టమేం కాదు. ఒక ₹1000 తీసుకోవడం అంటే ₹1000 కూడా మనకి యాక్చువల్గా ఉంటే ఖర్చులు కలిసిపోతుంది. ఏదో ఒకటి ఆ ₹1000 మనకు కనపడదు. కానీ అది ఆ సేవింగ్ చేయటం అనే దాన్ని చేయటం వలన వాళ్ళకి ఒకసారిగా ఒక ₹5,00,000 అంటే లోయర్ మిడిల్ క్లాస్ కావచ్చు, మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా గొప్ప అవకాశం అనమాట. అది ఒకసారి మీరు చెప్పినట్టుగా నెలకు 1000 చొప్పున వేసుకున్న సంవత్సరానికి 12,000. సో 10 సంవత్సరాలకి 1,20,000 దగ్గర దగ్గర 1,80,000 అవుతుంది. 1,80,000 కనుక 15 సంవత్సరాల వరకు 1000 కడితే ఎంత వస్తుంది సార్? 5,39,453
₹453 వస్తుంది. చాలా ఎక్కువ. అంటే ఇప్పుడున్న వడ్డీ ప్రకారం మీరు చెప్పేది. వడ్డీ ప్రకారం ఇవాళ ఉన్న 8% ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం ₹5,39,453 రావడానికి వస్తవి. ఇదే 8% కంటిన్యూగా ఆ 20 ఇయర్స్ ఉంటే, 21 ఇయర్స్ అంటే ఉండదు, సహజంగా పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. ఎంత తగ్గినా కానీ మ్యాక్సిమం 7% లోపే, అంతకంటే తగ్గే అవకాశం అయితే లేదు. మహా తగ్గితే ఒక 0.5%, 1% తగ్గుతుంది తప్పితే అంతకంటే. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఆడపిల్లలకి వాళ్ళ అభివృద్ధి కోసం చాలా తీవ్రంగా ఆలోచిస్తూ పెట్టిన స్కీమ్ కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ ఇంకా ఇంతకంటే చాలా తగ్గే అవకాశం ఎక్కువ లేదు. ఈ సూపర్ సక్సెస్ అయిన స్కీమ్ సార్. చాలా మంది ఆడపిల్లల తల్లిదండ్రులు వచ్చి కడుతూ ఉన్నారు కదండి, వాళ్ళు ఏమంటున్నారు? అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. వాళ్ళ పిల్లలకి ఒక మంచి అవకాశం ఇది, ఆడపిల్లలకి ఒక మంచి అవకాశం వచ్చింది అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. దీని మీద దేశవ్యాప్తంగా కూడా మొన్న ఐ థింక్ సెప్టెంబర్లో మనకు 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక్క రోజున 23/9/2022 ఒక్క రోజున దేశవ్యాప్తంగా 75 పోస్ట్ ఆఫీసుల్లో ఎన్నికైన వాటిలో 75 లక్షల అకౌంట్లు ఓపెన్ చేయించాం. ఒక్క రోజునే 75 లక్షల అకౌంట్లు ఓపెన్ అయినాయి 23/9/22న. ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఓన్లీ పోస్ట్ ఆఫీస్లోనే మాత్రమే చేయాలి సార్? పోస్ట్ ఆఫీస్లోనే, ఇంకెక్కడ లేదు. పోస్ట్ ఆఫీస్లో మాత్రమే ఓపెన్ చేయాలి. పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఏమైనా ఉండాలి సార్? ఏం అవసరం లేదండి. వాళ్ళ ఐడి కార్డు తీసుకొస్తే చాలు. ఇప్పుడు పిల్ల తరపున, ఇప్పుడు ఆ పాప తరపున మైనర్ కాబట్టి తల్లి కానీ తండ్రి కానీ రావాలి. వాళ్ళ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ తీసుకురావాలి. ఇక పాపకు కూడా ఏదైనా ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు ఇవ్వచ్చు. ఎందుకంటే ఈవెన్ వాళ్ళ ఒక రోజు 2 రోజులు బై బర్త్ ఉన్న పిల్లలు కూడా 11వ రోజు కూడా బారసాల చేసేటప్పుడు కూడా వచ్చి అకౌంట్ ఓపెన్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి మాకు. గమనిస్తున్నాం. ఆ పాపకు పేరు పెట్టిన వాళ్ళు కూడా, పేరు పెట్టకుండా సాధ్యపడదు అనుకోండి, పేరు పెట్టి వెనుకున్నానే వచ్చేసి మా దగ్గర అకౌంట్ ఓపెన్ చేస్తున్న సందర్భాలు కూడా మేము చూస్తూ ఉన్నాం. ఒక్క రోజున 75 లక్షల దేశవ్యాప్తంగా అకౌంట్లు ఓపెన్ చేసాం. అంటే దీనికి ఉన్న డిమాండ్ ఉన్నది, ప్రజల్లో కూడా దీని మీద మంచి విశ్వాసం ఉన్నది. డిపార్ట్మెంట్ మీద కావచ్చు, స్కీమ్ మీద కావచ్చు, అన్నీ ఉన్నాయి కాబట్టి ఇవాళ బాగా సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది ఈ స్కీమ్. ఏం చెప్తారు ఒక పోస్ట్ మాస్టర్గా? మీరు ఏం చెప్తారు? వచ్చే ఆడపిల్ల తల్లిదండ్రులు చాలా మందికి దీనిపైన అవగాహన ఉంది, బట్ తెలిసిన వాళ్ళకి పర్లేదు సార్. చాలా మందికి దీని గురించి తెలియదు, వింటున్నారు కానీ దీని ప్రాసెస్ ఏంటో తెలియదు. వాళ్ళందరికీ ఏం చెప్తారు? ఏం లేదండి, మీరు ఎనీ పోస్ట్ ఆఫీస్, ఇది ఇక్కడ ఇందాక 75 నగరాలు అనేది ఊరికి ఆ కాంపిటీషన్ కోసం పెట్టిన 75 నగరాలు, 75 పోస్ట్ ఆఫీసులు. మామూలుగా ఇవాళ ప్రతి డిపార్ట్మెంటల్ సబ్ పోస్ట్ ఆఫీసులో కూడా ఈ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లు ఓపెన్ చేయబడతాయి. దానికి ఏమి ఇబ్బంది లేదు. తర్వాత ఆ పాప డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మెయిన్ ముఖ్యం, అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే పాప డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి. అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ బట్టే కదా మనం డిసైడ్ చేయడానికి, పాప ఏజ్ ఎంత అనేది తెలుసుకోవడానికి. అంటే 10 సంవత్సరాలు దాటితే పనికిరాదు కాబట్టి ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి మినిమం ఎంత, మాక్సిమం ఎంత సార్? మినిమం ₹250 అకౌంట్ ఓపెన్ చేయడానికి. ఒక సంవత్సరానికి ₹150,000 మించి వేయడానికి వీల్లేదు. ఎవ్రీ మంత్ 250 నుంచి ఎంత వేసుకోవచ్చు? 1,50,000. తర్వాత ఖచ్చితంగా ఇంతే వేయాలని లేదు. ఒక నెలలో ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు 1000 వేస్తున్నాం సార్ పర్ మంత్. ఒక మంత్లో 3,000 వేసాను, ఒక మంత్లో 5,000 వేసాము. అలా ఎంతైనా వేసుకోవచ్చు. అది మాక్సిమం ₹150,000 దాటకూడదు. ఇప్పుడు రికరింగ్ డిపాజిట్ అకౌంట్ అయితే మనం ఎంతకు ఓపెన్ చేస్తే ప్రతి నెల అదే అమౌంట్ కట్టాలి. సపోజ్ ₹1,000 రికరింగ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేస్తే 5 సంవత్సరాలు అకౌంట్ పూర్తయ్యేదాకా ప్రతి నెల ₹1,000 మాత్రమే మనం వేయాలి. దాంట్లో అంతకు మించి వేయడానికి వీల్లేదు. కానీ దీంట్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఖచ్చితంగా ₹250 అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. కానీ మీరు మాక్సిమం ₹150,000 వరకు వేయచ్చు. ఒక నెలలో 1000 ఉంటే 1000 వేసుకోవచ్చు, 5,000 ఉంటే 5,000 వేయచ్చు, 10,000 ఉంటే 10,000 వేయచ్చు, ఒకసారి ₹150,000 కూడా వేసేయచ్చు. మన దగ్గర అమౌంట్ ఉంటే ఒకసారి ₹150,000 కూడా వేయచ్చు. చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఆడపిల్లల కోసం మాత్రం చాలా మంచి స్కీము, చాలా బాగా ఉపయోగపడుతుంది. అందరూ కూడా ఉపయోగించుకుంటేనే మంచిదని మా ఉద్దేశం కూడా.